లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఏమిటి అసలు మాట్లాడేది కూడా కాదు ఇంటిమేట్ హైజీన్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ యాజ్ సెన్సిటివ్ యాజ్ ప్యూబిక్ హెయిర్. ఎస్, మొదలుకొని సోప్ ఎలా వాడాలి, ఏ సోప్ వాడాలి, ఇప్పుడని ఈ వాష్ ఆ వాష్ అని వచ్చేసాయి. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. అసలు ఎప్పుడైతే మనం దీన్ని ఒక లివింగ్ రూమ్ కాన్వర్సేషన్ చేస్తామో అప్పుడే మనం ఒక దిశగా వెళ్ళగలము. మనం ఈ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మనం టాబు 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 అని మాట్లాడకుండా ఉండటం వల్ల అది తప్పేమో. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే అసలు దాని గురించి అలా ఎలా మాట్లాడతావు, అలా ఎలా చెప్తావు, అలా మాట్లాడద్దు, సో అది తప్పు అనే దీంతో మనం పెంచడం వల్ల దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ దట్ what is right or what is wrong. Correct. And even if it is wrong, whatever is happening is wrong, they do not go to the doctor. Right. Absolutely right. It's time for us to talk about it. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ హెయిర్ ఒక స్త్రీకి ఉండకూడదని చెప్పి ప్యూబిక్ హెయిర్ కావచ్చు, అండర్ ఆర్మ్స్ హెయిర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ తీసేయమని చెప్తారు. కానీ ఒక వయసు వరకు తీరు కూడా. దాని గురించి అసలు ఎవరు మాట్లాడరు. ఏం చేయాలో ఒక చైల్డ్కి ఒక ఆఫ్టర్ ప్యూబర్టీ సడన్గా దేర్ ఇస్ హెయిర్ గ్రోత్ అసలు అర్థమే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ యూ అడ్రస్ దిస్? ది ఫస్ట్ థింగ్ ఇస్ తీయాలి అనే రూల్ లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ నెసెసరీ. దెర్ ఆర్ నౌ పీపుల్ హూ ఆర్ లైక్ యాంటీ hair removal. That's fine. Only thing what is important is maintaining the hygiene there so that the infection does not get accumulated. So hair, what does it do? If it is too much, it accumulates the infection inside because of the tight undergarments and the pH there and the temperature there. So infection can't come. So what is the best way? Ante trimming. Why trimming is better than complete hair removal with the razors? Ante razors use చేసినప్పుడు the hair can go ingrow and it can lead to infection again and pustules. అంటే ఏంటంటే ఫాలిక్యులైటిస్ అంటాం, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి. సో దట్ ఈస్, అది అవాయిడ్ చేయడానికి ట్రిమ్మర్ ఇస్ ద వే. అంటే కీపింగ్ ఇట్ యాజ్ క్లోజ్ టు ద స్కిన్ వితౌట్ హర్టింగ్ ద స్కిన్ సో దట్ ద నార్మల్ అక్కడ ఉండే నార్మల్ కమెన్సల్స్, అంటే ప్రతి స్కిన్లో కూడా అన్నిటి మీద మనకి నార్మల్గా ఉండే ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎందుకు అది ఇంపార్టెంట్? దట్ విల్ ప్రివెంట్ ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ కమింగ్. అంటే అది మనకి ఇంపార్టెంట్. రుద్దేసి మనం చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనం చెప్తాం పిల్లల్ని ఆడుకోనియండి, అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేసి. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. సో చర్మానికి మరీ దగ్గరలో పెట్టుకున్నప్పుడు మనకు నార్మల్ కమెన్సల్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ అవుతుంది. సో using razors, if you are using razors, please use new one every time. That is the most important. And try to be as close as possible, but never go for too much of a closure. Second, trimmer is the best way to maintain the pubic hair. Adi. But అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయింటైనింగ్ ద pH and the hygiene there. అంటే స్నానం చేసినప్పుడు కానీ ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో కానీ ఎవ్రీ 4 to 6 hours if you can change the menstrual pad. Right. And using the right pH balancer as a wash there. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దీంట్లో pH వేరే. pH అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్. మన మొహానికి ఫేస్ వాష్ వేరే వాడతాం, హ్యాండ్కి హ్యాండ్ వాష్ వేరే వాడతాం, బాడీకి వేరే వాడతాం. అలాగే వెజైనల్ ఏరియాలో కూడా ఇంటిమేట్ వాషెస్ వేరే ఉంటాయి. pH ఏదైతే మనకి అక్కడ యాసిడిక్గా ఉండాలి. ఎందుకు యాసిడిక్గా ఉండాలి అంటే అదే వెజానా ఇస్ అ సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గన్. అంటే మనం లోపల వరకు వెళ్ళేసి అంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, బయట మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ లోపలికి వెళితే నేను ఇందాక చెప్పినట్టుగా నార్మల్గా ఉండే ఆర్గానిజమ్స్ విల్ బి రిప్లేస్డ్ బై ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం అండ్ ద నార్మల్ ఆర్గానిజం టు ఫైట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఉండవు. సో యు ఆర్ యాక్చువల్లీ ఎండేంజరింగ్ ద స్పీషీస్ దేర్ అండ్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఇన్ఫెక్షన్స్. సో మీరు క్లీన్ చేసుకోవాల్సింది బయట మాత్రమే, లోపల ఇంటూ ద వెజైనా కాదు. అలా చేయటం వల్ల మీరు యాసిడిటీని తగ్గించి ఆల్కలినిటీ పెంచి యూ విల్ end up with vaginal infections. That is important. Why is it acidic? Because if it is acidic, that is when the regular bacteria will not grow there. But alani too much acidic ga unte ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మనకి బ్యాలెన్సర్ ఇంపార్టెంట్. మనకి 4.5లో ఉండాలి మనకి ఆ pH అనేది. బ్లడ్ pH మనం 7 అంటాము, అంటే ఇది 4.5 అంటున్నాము. ఫేస్ దగ్గర మనకి 5.5 కావాలి. సో pH చేంజెస్ అకార్డింగ్ టు ఎయిర్. అంటే వీటన్నిటిని చేసుకోవాలంటే ఈకోనామ్ అంటే ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ని నార్మల్గా పెట్టుకోవాలి. సో మనం తినే ఆహారంలో కావచ్చు, అది పెరుగులు లాంటివి కావచ్చు, దే ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ హౌ వీ మెయింటైన్ అవర్ హైజీన్. రైట్. సో స్ట్రెస్ ఇవన్నీ మాట్లాడతాం మనం, స్ట్రెస్ గురించి మాట్లాడడం. స్ట్రెస్ కాజెస్ మోర్ అసిడిటీ. అవును కదా? అవును. సో అక్కడ మాత్రమే నేను అసిడిటీ వస్తాను అన్నది కదా, అక్కడ జీర్ణకోశంలో అసిడిటీ పెరిగినప్పుడు pH ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ చేంజెస్. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ వర్సన్స్ ద
pH even in the vaginal area, and that can lead to again fungal infections there also. రైట్ సో మొత్తానికి అయితే మీరు ప్యూబిక్ హెయిర్ ని తీయడం ఈ బికినీ వ్యాక్స్ It's a norm కాదు, but Norm yes, it is for the social stigma, for the వాళ్ళకి అది ఫీల్ అవ్వటానికి మాత్రమే. బట్ ద హైజీన్ కి దట్ ఈస్ నాట్ ఇస్ ద థింగ్. హైజీన్ ఈస్ టు కీప్ ద ఏరియా క్లీన్, నాట్ గోయింగ్ టూ క్లోజ్ టు ద స్కిన్, and trimming the hair and changing your menstrual pads every 6 to 8 hours. Right. If it is menstrual cup, that is the ideal thing, because that does not cause any chafing of the pubic area. అంటే ఆ ఏరియాని ర్యాష్ ఫ్రీగా ఉంచుతుంది అప్పుడైతే. రైట్ అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.